ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, మీ అంతరంగ పిరికివాడిని చంపాలి. మీ అంతరంగ పిరికివాడిని చంపాలి అంటే ఏంటిది? అంతరంగ పిరికివాడిని చంపాలి అంటే ఎప్పుడైతే మనం అంతరంగముగా పిరికి వాళ్ళు అవుతామో బహిరంగంగా కూడా మనం ఏమైపోతాం? పిరికి వాళ్ళం అయిపోతాం. అందువలన దేవుడు డీల్ చేసేది బహిరంగ పిరికివాడిని కాదు, అంతరంగ పిరికివాడిని చంపితే నీకు తెలవకుండానే బహిరంగంగా నువ్వు ధైర్యవంతుడు అయిపోతావు. శిష్యులు అంతరంగంగా పిరికి వాళ్ళయ్యారు, బహిరంగంగా పిరికి వాళ్ళయ్యారు. కానీ యేసయ్య ముయ్యబడిన గదిలోనికి ప్రత్యక్షమై, తలుపులు ముయ్యబడిన, కిటికీలు ముయ్యబడిన గదిలోనికి ప్రత్యక్షమై, పీస్ బి అంటు యు, సమాధానం మీ కలుగును గాక. అంతరంగ పిరికి వాణ్ణి చంపి బహిరంగంగా ధైర్యముగా, అంతరంగంగా ధైర్యం గల వ్యక్తిగా శిష్యులను దేవుడు మార్చాడు. బైబిల్ గ్రంథంలో ఇంకొక భక్తుడు ఉన్నాడు, అతని పేరు గిద్యోను. గట్టి చెప్పండి, గిద్యోను. ఈ గిద్యోను అంతరంగంగా పిరికివాడైపోయాడు, బహిరంగంగా పిరికివాడైపోయాడు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలని, వాళ్ళ కన్యకలను, వాళ్ళ బాలురులను, వాళ్ళ బాలికలను మిద్యానీయులు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. అబ్బే మనం నిలబడాలరా బాబు అనుకుంటుంటే ఎవరు ఇంతో పాటు నిలబడే వాళ్ళు లేరు. ఒక్క వ్యక్తి 120,000 మంది ఉన్న సైన్యంతో ఎలా నిలబడగలడో? నిలబడలేడు. నిలబడాలన్న ఆశ ఉన్నా నిలబడలేకపోతున్నాడు. తద్వారా ఆయన ఆశలు అడి ఆశలుగా మారిపోయినాయి. ఆయన చేసింది ఏంటి తెలుసా? గోధుమలను దుల్లగొడుతున్నాడు. గోధుమలను ఎక్కడే దుల్లగొట్టాలి? గోధుమల పొలములోనే, గోధుమల పంట ఉన్న చోటనే, గోధుమల ఉన్న స్థలంలోనే దుల్లగొట్టాలి. కానీ ఎక్కడ దుల్లగొడుతున్నాడు తెలుసా? ద్రాక్ష తోటలో, ద్రాక్షల గానుగలో దుల్లగొడుతున్నాడు. అంటే ఏమైపోయాడు ఆయన? అంతరంగంగా పిరికివాడైపోయాడు, బాహిరంగంగా పిరికివాడైపోయాడు. ఉండవలసిన స్థలములను ఉండలేక, నిలబడవలసిన స్థలములను నిలబడలేక, గదిలోనే బంధింపబడ్డామని నేను అనట్లా. కానీ అంతరంగంగా పిరికివాడు అయిపోయావు, అంతరంగంగా పిరికిదాని అయిపోయావు, బహిరంగంగా పిరికివాడు అయిపోయావు, బహిరంగంగా పిరికిదాని అయిపోయావు. అటువంటప్పుడు దేవాది దేవుడు ఆయన్ని దర్శిస్తున్నాడు. ఒక మాట మీరు గమనించండి, మనం అంతరంగంగా పిరికి వాళ్ళం అయిపోయినప్పుడు, మనం బహిరంగంగా పిరికి వాళ్ళైనప్పుడు మన నోట్లో నుండి వచ్చే మాట ఏంటి తెలుసా? నేను భార్యగా ఉండడానికి తగదు, నేను అమ్మగా ఉండడానికి తగదు, నా కుటుంబంలో నేను ఉండడానికి తగదు, నేను ఇలాంటి వాడిని ఎవరికి వాళ్ళు తగ్గించేసుకుంటారు. అంతరంగంగా నువ్వు పిరికివాడు అయినప్పుడు, బహిరంగంగా నువ్వు పిరికివాడైనప్పుడు నా నోట్లో నుండి వచ్చే మాటలు అలాంటివి. గిద్యోను నోట్లో నుండి కూడా అలాంటి మాటలే వస్తున్నాయి. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? నువ్వు అంతరంగంగా పిరికివాడు అని, బహిరంగంగా నువ్వు పిరికివాడు అయిపోయావని, నువ్వు ఏం అనుకుంటున్నావో దాని ప్రకారం కాదు దేవుడు అనుకునేది. నువ్వు ఏం అనుకుంటున్నావో దాని ప్రకారం కాదు దేవుడు మాట్లాడేది. ఆయన ఏమైతే అనుకుంటున్నాడో, ఆయన మనసులో ఏమైతే ఉందో, ఆయన హృదయంలో ఏ తలంపులైతే ఉన్నాయో అవి నీతో పలుకుతాడు. నువ్వు పిరికివాడు అనుకున్నా, దద్దము అనుకున్నా, దేనికి పనికిరాను అనుకున్నా, కానీ నా దేవుడు ఏం ఉద్దేశించాడో అదే నీతో పలుకుతాడు. గోధుమలను ద్రాక్ష గానుగలో దుల్లగొట్టుతుండగా దేవదూత వచ్చి చెప్పిన మాట ఏంటి తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా. ఆ మాటకి గిద్యోను అన్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడున్నాడని దేవదూత అనగానే గిద్యోను అన్నాడు, దేవుడు తోడుంటే మా ఇంట్లో ఎందుకు ఇలా జరిగిద్ది? మా పంటలు ఎందుకు నష్టమవుతాయి? మా పిల్లల్ని ఎందుకు ఎత్తుకెళ్ళిపోతారు? మా కన్యకలను, మా బాలులను ఎందుకు తీసుకెళ్ళిపోతారు? నువ్వు నేను అడిగే ప్రశ్న ఇదే. దేవుడు తోడుంటే నా ఇంట్లో ఎందుకు ఇలా జరగాలి? నా కుమారుడికి ఎందుకు ఇలా జరగాలి? నా కుమార్తెకి ఎందుకు ఇలా జరగాలి? నా భర్తకి ఎందుకు ఇలా జరగాలి? నా భార్యకి ఎందుకు ఇలా జరగాలి? నా బిడ్డల బతుకులు ఎందుకు ఇలా జరగాలి? దేవుడు తోడుంటే నాకెందుకు ఇలా జరగాలి? నువ్వు ఏమనుకున్నా నేను నీతో ఉన్నా. ఈ రోజున నువ్వు దేవుడు తోడుగా లేడని నువ్వు అనుకున్నా, దేవుడు అనేది పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నేను నీతో ఉన్నా. నువ్వు ఎందుకు ఇలా జరిగిందన్నా నేను నీతో ఉన్నా. నువ్వు లేవు అన్నా నేను నీతో ఉన్నా. ఎందుకు ఈ నష్టం జరిగిందన్నా నేను నీతో ఉన్నా. గిద్యోనుతో అంటాడు, నువ్వు నిలబడాలి. ఎస్, నిలబడతానయ్యా, నేను నిలబడతా. చాలా తర్కాలు వితర్కాలు జరిగినాయి. మీకు తెలుసండి, 32,000 మంది సైన్యం. ఎంతమందిని ఎదుర్కోవడానికి?
ఇసక రేండ్ల వలె ఉన్న సైన్యాన్ని ఎదుర్కోవడానికి దాదాపు 1,20,000 మంది పైన ఉన్నారు. 32,000 మంది. అమ్మ దీనితో వెళ్దాము అనగానే దేవుడు అన్నాడు, ఇది నాకు చాలా ఎక్కువ అన్నాడు. అమ్మ నేనే తక్కువ అనుకుంటే నువ్వేమంటున్నావు దేవా ఎక్కువ. దేవుడిదంతా అదో రకమైన మనకు తెలవదు. భూమి మీద ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతంగా ఉన్నది. దేవుడు తన మహిమను ఇంకొకళ్ళకి పంచి పెట్టుకునేవాడు కాదు. 32,000 మందితో వెళ్తే ఏమనుకునేవాడు తెలుసా? ఇదేదో నా సైన్య బలముతో లీస్ట్ డౌన్ చేయగానే అప్పుడు చెప్పాడు, ఇది నా వలన జరగలా, ఇది నీ వలనే జరిగింది తండ్రి. ఈ రోజున కొన్ని సహాయాలు దేవుడు ఆపుతాడు. నువ్వు అనుకున్న పద్ధతులు దేవుడు ఆపుతాడు. నీ ఇంట్లో జరుగుతున్నది ఆపుతాడు. ఆపి దేవునికే మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఇది ఇంకొకళ్ళ వలన జరగలేదు, ఇది యేసయ్య వలనే జరిగింది అని. ఏమంటే 32,000 నుండి దేవాది దేవుడు అన్నాడు, వీళ్ళంతా ఇంతమంది ఎక్కువ, భయపడే వాళ్ళందరిని వెళ్ళిపోమని అన్నాడు. 32,000 మందికి అనౌన్స్ చేశాడు. భయపడేవాళ్ళు, యుద్ధం అంటే భయపడేవాళ్ళు వెళ్ళిపోండి అంటే, అబ్బాయి అంత సల్ల కబురు చెప్పారు నాయన. దొరికిందో ఛాన్స్ అండి. 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? దేవుడు అన్నాడు, ఇది కూడా ఎక్కువ అన్నాడు. అమ్మ నాయన ఇది కూడా ఎక్కువ. ఒక టెస్ట్ పెట్టించాడు. ఆ టెస్ట్లో 9,800 మంది ఓడిపోయారు. ఎంతమంది మిగిలారు? కేవలం 300 మంది. ఎటువంటి పరిస్థితిలో విజయం చూడడానికి మార్గం లేదు. ఎటువంటి పరిస్థితిలో అఖండ విజయం పొందడానికి మార్గం లేదు. ఎటువంటి పరిస్థితిలో యుద్ధములో జయం పొందడానికి మార్గం లేదు. అప్పుడు దేవుని మీద అనుకున్నాడు, నువ్వు తప్ప వేరే మార్గం నాకు లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, అన్నయ్య నా వ్యాపార సంస్థలో, నా వ్యాపార కంపెనీలో, నా బిజినెస్లో, నా ఫ్యాక్టరీలో 32,000 మంది వర్కర్లు ఉండేవాళ్ళన్నా ఈరోజు తగ్గి 300 మంది అయిపోయారన్నా. అన్నయ్య ప్రతిరోజు నాకు 32,000 రూపాయల లాభం వచ్చేదన్నా, అది క్రమంగా తగ్గిపోయి 300లకు వచ్చేసింది అన్నయ్య. అన్నయ్య ప్రతిరోజు నాకు 32 లక్షల రూపాయల లాభం వచ్చేదన్నయ్య, 32 నుండి తగ్గి 300లకు వచ్చేసింది అన్నయ్య. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య. అన్నయ్య ప్రతి నెల 32 కోట్ల రూపాయల లాభం వచ్చేదన్నయ్య, కానీ ఈ రోజున 300 రూపాయలకి వెళ్ళిపోయింది అన్నయ్య. ఈ రోజున అన్నీ తగ్గిపోయినన్నయ్య. ఈ రోజున అన్నీ కలిగిన నువ్వు లీస్ట్కి వెళ్ళిపోయావా? అంతరంగంగా పిరికోడు అయిపోతావు, బాహిరంగంగా పిరికిపోడైపోతావు. కానీ దేవుడు నీతో అనేది, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, బలాఢ్యురాలా, భయపడద్దు, నేను నీతో ఉన్నాను. ఉండండి. ఈ రోజు నీ కంపెనీ వర్కర్స్ 300కి మారిపోయిందా? భయపడద్దు, నేను నీతో ఉన్నా. ఎటువంటి విజయం ఇవ్వబోతున్నానో నువ్వే చూడబోతున్నా. ఈ రోజున ఇక్కడ వాక్యం వింటున్నా కొన్ని జీవితాలు ఇలాగే జరుగుతున్నాయి. ఎంతో ఆర్థికంగా అభివృద్ధి పొందిన వాళ్ళు చాలా కింద పతన స్థాయికి వెళ్ళిపోయారు. ఎంతో పాపులారిటీలో ఉండేవాడివి నువ్వు అలా పతన స్థానానికి దిగిపోయావు. ఈరోజు దేవుడు అనేది, భయపడద్దు, ఆ 300 మందితో నేను అద్భుతం చేస్తా. సరిపోలే, ఆ 300 రూపాయలతో నేను అద్భుతం చేస్తా. ఆ 300 మందితో నేను అద్భుతం చేస్తా. కొద్దిగా నూనెతో నేను అద్భుతం చేస్తా. ఒక ఒడిసెలతో నేను అద్భుతం చేస్తా. ఒక రాయితో నేను అద్భుతం చేస్తా. ఒక కర్రతో నేను అద్భుతం చేస్తా. నేను నీకు తోడై ఉన్నా. అన్నీ కలిగిన యోబు ఇద్దరుగా మిగిలిపోయారు. భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నా. అక్షరాలు అలాంటి వాళ్ళు వాక్యం వింటున్నారు. మీరు కన్నీళ్ళు తుడుచుకోవడం నేను చూస్తున్నా. నేను ఇప్పుడు చూసా, కానీ ఆల్రెడీ ఎప్పుడో దేవుడు చూస్తున్నాడు. ఇద్దరుగా మిగిలిపోయారు. కానీ దేవుడు అన్నాడు, నేను ఇది చాలు, దీంట్లో నేను అద్భుతం చేస్తా. ఎంతో ఆర్థికం అభివృద్ధి పొందిన నువ్వు 2,000 రూపాయల నోటు నీకు చిత్తు కాగితం లాంటిది. 8 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం, సంవత్సరం క్రితం, 10 సంవత్సరాల క్రితం 500 నోట్లు నీకు చిత్తు కాగితం లాంటిది. ఈ రోజు నువ్వు గదంతా ఎతికినా 50 రూపాయల నోటు కనబడట్లా. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడే ఉన్నా.
నువ్వు తోడుంటే ఈ పరిస్థితి ఏంటయ్యా, ఈ పరిస్థితి ఏంటి? మాట్లాడితే తోడున్నా, మాట్లాడితే తోడున్నా, తోడున్నా 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 అంటావు. గిద్యోను అదే అంది, మాట్లాడితే తోడున్నా తోడున్నా అంటాడు. ఆ పరిస్థితి ఏంటి నాకు అర్థం కావట్లా. దేవుడు అన్నాడు, ఈ శక్తితో నువ్వు ముందుకెళ్ళు. 300 మంది శక్తితో కాదు, 32,000 మంది ఉన్నప్పుడు నా మీద నువ్వు ఆధారపడలేదే, 10,000 మంది ఉన్నప్పుడు నా మీద ఆధారపడలేదే, 800 మంది ఉన్న ఆధారపడలేదే, 300 మంది ఉన్నప్పుడు నువ్వే నా ఆధారం అన్నావే. ఈ శక్తితో నువ్వు ముందుకెళ్ళు. నా దేవుడు ఆ 32 రూపాయలతో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆ 300 రూపాయలతో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ రోజున నువ్వు కాணிక వేయడానికి కూడా నీకు డబ్బు లేవమ్మా, నో ప్రాబ్లం. నా దేవుడు నిన్ను అద్భుత కార్యం చేయబోతున్నాడు. అంతే. 300 మందితో కొన్ని సంవత్సరాలు ఏడిపించిన మిద్యాన్ని మట్టి కరిపించాడంతే, నేల మట్టం చేపించాడు. ఎన్నో సంవత్సరాల నుండి అభివృద్ధి పొందిన నువ్వు ఆర్థికంగా పిండి అయిపోతున్నా, నువ్వు నలిగిపోతున్నా, నువ్వు నీకిచ్చిన కొద్దిగా నా దేవుడు టచ్ చేస్తున్నాడు. ఈ రోజున ఆ కొద్దిగా ధనాన్ని నా దేవుడు టచ్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ కొద్దిగా ఆరోగ్యాన్ని నా దేవుడు స్పర్శిస్తున్నాడు. ఈ రోజున ఆ కొద్దిగా జ్ఞానాన్ని నా దేవుడు స్పర్శిస్తున్నాడు. ఆ కొద్దిగా తెలివితేటలు ఆయన స్పర్శిస్తున్నాడు. ఆయన టచ్ అద్భుతం చేయబోతుందంతే.